ఈ అమ్మ పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడితే 500 ఇస్తున్నారు. మామూలు కష్టపడలేదు, దోవలు తీరిపోద్ది. మీరు గేమ్స్ ఆడి సంపాదించేస్తున్నారు 5 నిమిషాల్లో 50,000. ఎలాగరా వస్తాయి అసలు డబ్బులు? ఒక్కొక్కడనే మీరు ట్రోలు చేసుకుంటున్నారు, ఆ ట్రోలు చేసుకోవచ్చు కదరా. ఎందుకురా ఈ బెట్టింగ్లు బొక్కలు అనుకుంటానే? అవసరం అంటావు మనకి? ₹1 మిగులుతుందా? ఆ గోల్డ్ చైన్, వాచ్లు, బైకులు, బండ్లు, ఇంకేం అంటున్నారు? ₹1 మిగులుతుందిరా. ఫోన్లు అంటున్నారు. ఐఫోన్ ఆశారా మాకు, కానీ బెట్టింగ్లు ఆడడమే చాలా భయం రా. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఆడండి రా. ఒక్కొక్కడనే ఈ విషయం షేర్ చేయండి రా ప్రతి ఒక్కడికి. యూత్ పాడైపోతుందిరా. నా డబ్బులు కూడా ఒక 7,000 పోయారు అప్పట్లో, నాకు చిన్నప్పుడు తెలియదు. ఎప్పట్లో అంటే ఒక డిగ్రీలో. ఇప్పుడు పీజీ చేస్తున్నాం, ఏం చేస్తాం? అలాగే తెలుసుకుని వచ్చా. తర్వాత తెలుసుకుని దీని రోజులు అయిపోయింది. 7,000 అనవసరం పోగొట్టినప్పుడు. కష్టపడ్డా డబ్బులే రా బాబాయ్. నేను అంటే 7,000 70,000 అంతా వచ్చేస్తాయి, కోటీశ్వర్లు అయిపోవచ్చు నైట్. అది మన వల్ల అవదమ్మా. అంబానీ కూడా కష్టపడి వచ్చాడు రా. అంబేద్కర్ కూడా కష్టపడి చదువుకున్నాడు రా. ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చారా. మీరు ఎలా వస్తాయి అనుకుంటున్నారా డబ్బులు అసలు? రావరా బుజ్జి కన్నా బంగారం. షేర్ చేయండి ఈ వీడియోని. కొంచెం కష్టపడకుండా ₹1 రాదు, వచ్చినా సరే అది నిలబడదు. ఏదైనా సరే కష్టపడాలి, ఓకేనా? ఈ వీడియో షేర్ చేయండి రా ప్రతి ఒక్కడికి. నా మాట ఏనంటారా, అసలు బెట్టింగ్లు ఆడకండి రా. అర్థం చేసుకోండి రా బాబు.